హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిడి డైలీ వ్లాగ్స్. నేనైతే రీసెంట్గా డీమార్ట్కి వెళ్ళానండి. సో నాకు రిలేటెడ్ అయిన కొన్ని హెల్తీ అండ్ డైట్ ఐటమ్స్ తీసుకున్నాను. సో మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని వీడియో చేస్తున్నాను. సో నా వీడియో థంబ్నెయిల్ చూసే మీరు ఇక్కడికి వచ్చి ఉంటారని నాకు తెలుసు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే రాజారాం చిక్కీస్ తీసుకుంటానండి. వీటిని చాలా బాగా హెల్ప్ అవుతుంది మన డైట్లో ఉన్నప్పుడు. ఎందుకనుకుంటున్నారా? సో మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు క్రేవింగ్స్ కంట్రోల్ చేస్తుంది. సో నువ్వులు, చెక్కలు అండ్ ఫ్రైడ్ గ్రామ్, అదే అండి శనగపప్పు, వేరుశనగపప్పు ఇవి ఉంటాయి కాబట్టి మనకి ఏ ప్రాబ్లం ఉండదు. మన డైట్లో ఉన్నప్పుడు కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే ఇది మనకి డైజెషన్కి హెల్ప్ అవుతుంది అండ్ ప్రోటీన్స్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇవన్నీ పీనట్స్లో గుడ్ ఫ్యాట్సే ఉంటాయండి, బ్యాడ్ ఫ్యాట్స్ ఏమి ఉండవు కాబట్టి కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది. సో మీకు ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు, డైట్లో ఉన్నప్పుడు ఇవి మాత్రం ట్రై చేయండి, చాలా బాగుంటాయి. సో ఇందులో నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు అండ్ వేరుశనగపప్పు, శనగపప్పు ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెక్కలు ఉంటాయి. టేస్ట్ అయితే బాగుంటుంది అండ్ క్వాలిటీ వైజ్ కూడా బాగుంటుంది. ఇదైతే ప్రమోషన్ మాత్రం కాదండి, నేను పర్సనల్గా తీసుకొని నాకు యూస్ఫుల్ అయింది, మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని మాత్రమే చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ మాత్రం నేను కొర్రలు తీసుకున్నాను, అదండి ఫాక్స్ టైల్ మిల్లెట్స్. సో వీటిని మనం డైట్లో ఉన్నప్పుడు చాలా బాగా యూస్ చేసుకోవచ్చు. రైస్కి రీప్లేస్గా ఇది వాడుకోవచ్చు అండి. సో ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ ఓవరాల్ హెల్త్కి కూడా చాలా బాగా మంచిది అది. అండ్ దిస్ ఈజ్ సోయాబీన్స్ అండి. ఎవరైతే నాన్ వెజ్ తినరో వాళ్ళు ఇది రీప్లేస్ చేసుకోవచ్చు అండి వాటితో, ఎందుకంటే ఇది కూడా మనకి చాలా మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అండి, ఇది తీసుకోవడం వల్ల మనకి ఎనర్జీ అండ్ మజిల్ స్ట్రెంత్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ నేనైతే రోటీ వీటన్నిటికీ యూస్ఫుల్ అవుతుందని జోవర్ ఫ్లోర్ తీసుకున్నాను, అదే అండి జొన్న పిండి. సో దీంట్లో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, డైజెషన్కి అండ్ వెయిట్ లాస్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ జొన్న పిండితో మనం జొన్న సంగటి కానీ పిండితో చేస్తారు అండ్ జొన్నలతో కూడా చేస్తారు. అండ్ రోటీస్ కానీ మనం దోశ కూడా పోసుకోవచ్చు అండి ఇన్స్టెంట్గా మిక్స్ చేసి. సో వీటన్నిటికీ యూస్ఫుల్ అవుతుందని నేను జొన్న పిండి అండ్ జొన్నలు కూడా తీసుకున్నాను, ఎందుకంటే జొన్నలు తీసుకోవడం వల్ల మనకి జొన్న సంగటి చేసుకోవచ్చు కాబట్టి ఎనర్జీని ఇస్తుంది అండ్ దీంట్లో బి విటమిన్ అనేది ఉంటుంది. సో మెటబాలిజంకి కూడా బాగా హెల్ప్ అవుతుంది. సో డైట్లో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ తీసుకోవాలి కదా, ఇన్స్టంట్ ఎనర్జీ అండ్ మన శక్తి కావాలి అంటే. సో నేనైతే ఇలాంటివన్నీ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ రాగులు తీసుకున్నాను. సో రాగులు అనేది మనకి కాల్షియం బాగుంటుంది కాబట్టి బోన్ హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ మీరు కొంచెం క్వాంటిటీ తిన్నా కూడా లాంగ్ అవర్స్ ఏం తినాలనిపించదండి. దీంతో మనం చాలా ఐటమ్సే చేసుకోవచ్చు, లైక్ దోశ, ఇడ్లీ, రాగి పిండి వేసుకొని రాగి సంగటి అని, రాగి ముద్ద వితౌట్ రైస్. సో చాలా ఐటమ్స్ తీసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ రాగి జావ కూడా తీసుకోవచ్చు అండి. అది తీసుకున్నామంటే ఆఫ్టర్నూన్ వరకు మనకి ఎటువంటి ఆకలి అనేది ఉండదు. సో ఇలాంటివి తీసుకుంటేనే కదా మనం డైట్లో ఉన్నప్పుడు మనకి బాగా యూస్ఫుల్ అయ్యి అండ్ హెల్తీగా ఉండగలుగుతాం. సో ఈసారి మీరు కూడా వెళ్ళినప్పుడు ఇలాంటి కొన్ని ఐటమ్స్ తీసుకొని ట్రై చేయండి, ఇది కూడా ఎంజాయ్ చేస్తూ చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ పోహా తీసుకున్నాను. ఈ పోహా అనేది బాస్మతి రైస్తో చేస్తారండి, అదే ఫ్లాట్ అండ్ రైస్తో. సో లైట్ అండ్ లో క్యాలరీ ఉంటుంది అండ్ కుకింగ్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ బ్రేక్ఫాస్ట్కి కూడా మనం పోహా చేసుకోవచ్చు కదా, అలాంటప్పుడు ఇది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి షుగర్ క్రిస్టల్స్ అండి. ఇదైతే స్వీట్నెస్ అనేది ఎక్కువ ఉండదు, కొంచెం లిమిట్గా ఉంటుంది, కెమికల్ ఫ్రీ కాబట్టి. ఇలాంటి ఐటమ్స్ అన్ని డీమార్ట్లో కొంచెం అఫోర్డబుల్గానే ఉంటాయండి. సో మీకు కానీ వీడియో నచ్చింది, మీరు ఏమైనా తీసుకొని ట్రై చేయాలంటే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.